శ్రీ చలసాని శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. నరసింహరావు గారు సంవత్సరం అయిపోయింది అనుకుంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అంతే ఆయన వచ్చే 40-50 సంవత్సరాలు కూడా సరే ఎవరు మనం కొంచెం ఖచ్చితంగా మన హృదయాల్లో ఉంటారంటానికి అంతటి ఇంపాక్ట్ ఆయన వేశారని అభిప్రాయాన్ని ఎంత నిర్మోహమాటంగా చెప్తారంటే తను నమ్మిన అభిప్రాయాల కోసం కొన్ని రిలేషన్స్ వదులుకోవడానికి కూడా సిద్ధపడతారు. అంతటి ఖచ్చితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు చాలా అరుదు. మా చిన్నప్పుడు కాలేజీలో కమాండో మ్యాగజైన్ చదువుకోవాలంటే కూడా ధైర్యం కావాల్సి వచ్చేది. నిజమండి ఇది. అలాంటిది ఆయన ప్రశ్నించే రేపు ఆ మ్యాగజైన్ చదువుకుంటాం అనేది ఇంతటి అభ్యుదయవాది అంత పరిచయం లేదు అప్పుడు నేను పాలకుల్లో ఉంటే. అదే ఒరవడి కొనసాగించి వ్యక్తిత్వ వికాసం కానీ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎవరోనండి అవతలపు కొండని ఢీకొనడానికి కూడా సిద్ధపడే వ్యక్తులలో ఆయన ఏటికి వాలుగా వెళ్ళే చేపలని లేకపోతే ఈ చరిత్రలో ఉండవు. ఏటికి ఎదిరిల్లి నిలబడి పోరాడే వాళ్ళు చరిత్రలో కొద్దిమంది ఉంటారు. అలాంటి వాళ్ళలో నరసింహారావు గారు ఒకళ్ళు. అందరు వారి కుటుంబానికి ఎందుకంటే సంవత్సరం అయినా సరే ధైర్యంగా ఉండదు. ఎందుకంటే నన్ను తమ్ముడు అని పిలుస్తారు. మా బావగారు అవుతారు. అందరూ వారి కుటుంబానికి ఇంకొకసారి కూడా సంవత్సరం అయినా సరే సంతాపం తెలుపుతూ తప్పనిసరిగా ఆయన స్ఫూర్తి అందరిలో ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.